మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? లివర్ అనే భాగంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ రెండు రకాలండి. ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ కొంచెం ఫ్యాటీ అవ్వడం, అట్ ద సేమ్ టైం దాని లివర్ ఫంక్షన్ తగ్గడం, లేదా ఫైబ్రోసిస్ అంటారు. అంటే ఫ్యాటీ ఇనిషియల్ స్టేజ్లో ఫ్యాటీ అవుతుంది, ఇంకా డిలే చేస్తే ఫైబ్రోసిస్ అయిపోతుంది. సో ఇది ఒక రకమైన ఫ్యాటీ లివర్. రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే నేను ఆల్కహాల్ తీసుకోను అయినా కానీ ఫ్యాటీ లివర్. సో దీనికి ముఖ్య కారణం ఆల్కహాల్ ఫ్యాటీ లివర్కి మనకు అర్థం అవుతుంది, ఆల్కహాల్ తీసుకున్నారు కాబట్టి వచ్చింది అని. కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాలే ముట్టుకోలేదు అయినా కానీ ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే ఏ కారణం చేత వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మెయిన్గా మనం తినే ఆహారంలో హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ లేదా హై క్యాలరీ ఫుడ్, అంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ రిచ్ ఫుడ్, అంటే 1 గ్రాము మనం ఆహారం తీసుకుంటే దాని నుంచి వచ్చే క్యాలరీస్ 7 to 10 కిలో క్యాలరీస్ దాకా వచ్చే ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది హై క్యాలరీ డైట్ అవుతుంది. లేదా ఫైబర్ పువర్ డైట్, అంటే మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ అనేది కూడా తగ్గింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇదే ప్రమాదం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం రోజువారీ తీసుకునే ఫుడ్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అంటే దేంట్లో అయితే మనం డైరెక్ట్గా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినేస్తున్నాం అట్లాంటి ఫుడ్, లేదా హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, రైస్, పాలిష్డ్ రైస్ ఎస్పెషల్లీ, అంటే దాంట్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. తినిన ఆహారం అంతా కూడా ఇమ్మీడియట్గా బాడీలోకి అబ్జర్వ్ అయిపోయి షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో లివర్ దాని కాంపన్సేటరీ మెకానిజం కోసం దాన్ని స్టోర్ చేసి ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది, అది మనకి ఫ్యాటీ లివర్గా మారుతుంది. సో ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎంత డేంజరో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది కూడా అంతే డేంజర్. కానీ ఒకసారి ఫ్యాటీ లివర్ అంటూ మొదలైనాక అది మనం రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఆల్కహాల్ విషయంలో అయితే ఆల్కహాల్ మానేసి మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ రావడం, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో కూడా మనం తినే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, మెయిన్గా వెయిట్ లాస్ కానీ ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 90 కిలోలు ఉన్నారనుకోండి, ఆయన బాడీలో ఒక 10% వెయిట్ లాస్ అయినా కానీ డ్రాస్టిక్ డిఫరెన్సెస్ హెల్త్ వైజ్ కానీ లేదా ఈ ఫ్యాటీ లివర్ వైజ్ కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా చాలా మెడిసిన్స్ కూడా వచ్చాయి ఫ్యాటీ లివర్ని తగ్గించేదానికి. అవి కూడా మనం డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఎవరికైతే ఫ్యాటీ లివర్తో పాటు లివర్ ఎంజైమ్స్ డీరేంజ్మెంట్ కూడా ఉంటుందో, అంటే లివర్ ఎంజైమ్స్ అంటే బిలిరుబిన్, SGOT, SGPT, ALP, ఆల్బుమిన్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్. సో ఈ లివర్ ఎంజైమ్స్లో డిఫరెన్సెస్ ఏదైనా వస్తే లేదా వాల్యూస్ పెరిగి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా వాడతాం. అవసరమైతే వాళ్ళకి చిన్న టెస్ట్ ఫైబ్రో స్కాన్ కానీ, లేదా అవసరమైతే ఇంకా కూడా అవసరమైతే మనం బయాప్సీ కూడా తీసుకొని ఆ లివర్లో ఎంత ఫ్యాటీ లివర్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉంది, లేదా ఎంత పర్సెంటేజ్ ఫైబ్రోసిస్ అయింది, ఫైబ్రోసిస్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిర్రోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ మనం గమనించుకొని పేషెంట్స్కి ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం.